పార్టీ తరఫున చేసినటువంటిది. తెలుగుదేశం 2437.43 కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 5224.83 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 2437 కోట్లు ఎక్కువ ఆయన దృష్టిలో 5234 కోట్లు ఖర్చు పెడితే తక్కువ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వల్లి వేస్తున్నారు. ఇది అరిచేతిలో వైకుంఠమే కదా. ఖచ్చితంగా ఈ లెక్కలో కనుక తీసుకున్నట్లయితే అంకెల గారడితో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు. ప్రజలకు కావాల్సింది మీరు చెప్పిన హామీలు అమలు, అది గమనించమని ఈ సందర్భంగా వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కటి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇది మీరు అడుగుతున్నాం అనుకుంటున్నారా, డిమాండ్ అనుకుంటున్నారా? మీకున్నటువంటి మీరు కూడా ప్రజలతో పాటు మోసపోవాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రజలను మోసగించారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మిమ్మల్ని కూడా మోసగించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా అడగనట్లయితే మీరేం చెప్పారు? సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ 15% వృద్ధి రేటు సాధించిన తర్వాత అమలు చేస్తామనంటే, అయ్యా నాయుడు గారు, ప్రభుత్వం 5 సంవత్సరాలు 8 మాసాలు అయిపోయింది. అంటే మీ దగ్గర ఉన్నది 4 సంవత్సరాలు 2 మాసాలు, 6 మాసాలు ఎన్నికలకు తీసేయండి. అంటే 3 సంవత్సరాలు 8 మాసాలు. 3 సంవత్సరాలు 8 మాసాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రణాళిక చేసుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వాలంటీర్లు అనుకున్నారు 5 కాదు 10 వస్తుందని. మహిళలు అనుకున్నారు నెల 15,000 వస్తుందని, వయసుతో సంబంధం లేకుండా. తల్లులు అనుకున్నారు నాకు ఒక బిడ్డకే వచ్చే అమ్మఒడి ఇవాళ తల్లికి వందనం ద్వారా 3 సార్లు వస్తుందని. అలాగే బీసీలు అనుకున్నారు 50 ఏళ్ళు వయసు వచ్చేస్తే మాకు పెన్షన్ వస్తుందని, 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి వీరందరి కోరికలు ఉన్నాయి కదా, ఇక్కడ దానిని మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఒకసారి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికీ నేను గుర్తు చేసేది ఒకటి ఉంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు పోలవరం గురించి ఒక కామెంట్ చేశారు. పోలవరం వారం వారం ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అని. ఇవాళ మళ్ళీ పోలవరం, ఇవాళ మళ్ళీ రాజధాని, ఈ రెండు చూసినప్పుడు ఇంకొక భయంకరమైన నిజాన్ని ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం ఇవాళ ఆయనకి ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడి. అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడి. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చెందుతారు ఇక్కడ. కారణం ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి 500 పైచీలకు ఉన్నటువంటి హెరిటేజ్ ఇన్కమ్ కానీ, హెరిటేజ్ ఆస్తులు కానీ ఒకేసారి 900 కోట్లు పెరిగాయి. ఈ రాష్ట్రంలో సగటు జీవనం గడుపుతున్నటువంటి పేదవాడి జీవితం ఒకేసారి సకానికి పడిపోయింది. ఇది ఆలోచించమని ప్రజలు నేను కోరుతా ఉన్నాను. ప్రజల్ని కోరేది ఒకటే, ఆలోచించండి. ఈ రకంగా అబద్ధాలు వల్లివేసి ఓటు వేసిన తర్వాత ప్రజలకి శక్తిహీనులైపోతారు, మనల్ని ప్రశ్నించలేరు అనేటువంటిది ఉంది. ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యము ఏదో ఒక అసత్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి అనేటువంటి వాదన ఏదైతే మీరు చేస్తున్నారో, నిన్న మీరు గమనించండి, మీ స్వార్థం అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ రోజు జరిగినటువంటిది. ఇంకొక స్వార్థం ఏమొచ్చిందంటే అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయి. ఎవరు ప్రచారం చేస్తున్నారు? అమరావతిలో భూముల విలువలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. పెరుగుతున్న చోట క్రయ విక్రయాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆదాయం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది కదా, ప్రభుత్వానికి వస్తుంది. నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని జిల్లాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతారట, అమరావతిని తప్పిస్తారట. అంటే మీకు కావలసిన వాళ్ళు ఇప్పటికే అమరావతిలో మీ వాళ్ళు భూములు కొనుగోలు చేశారు, కేవలం మీ స్వార్థం కోసం చేస్తున్నారు ఇది అనేటువంటి వాస్తవం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ఇవాళ నిన్న మీరు చేసిన ఈ ప్రకటన ద్వారా అది తేట తెల్లమైంది. భూముల ధరలు పెరిగిన చోట అధిక ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరట.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు లేక అనే ఆలోచనలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్కి ఫీజెస్ పెంచుతారట. అంటే పట్టపగల దోపిడీ కదా ఇది, పట్టపగల దోపిడీ కదా ఇది. ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దీనితో పాటుగా ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు అసత్యమైనటువంటి సత్యదూరమైనటువంటి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అబద్ధం. నేను అంటున్నా ఇది అబద్ధం. ఎందుచేత ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇప్పటి వరకు మేము మా ప్రభుత్వంలో ఏదైతే స్టాండర్డ్ అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి 70,000 కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన ఏదైతే హామీలు ఉన్నాయో 1,50,000 కోట్లు అంటే డబల్ అమౌంట్ అవుతుందనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది నిజం కదా? అది నిజం కదా? ఆ నిజం కాదు, నేను సంపద సృష్టిస్తానన్నారు. ఏది సంపద? ఎక్కడిది సంపద? ఇవాళ రైతులు పెట్టుబడి సహాయం అందక అప్పులు పాలవుతున్నారే. అమ్మలు బడికి వెళ్ళే పిల్లలకి తన పిల్లలకి అమ్మఒడి వచ్చేది ఇంతకుముందు, అప్పుకి వెళ్ళక్కర్లా. ఇవాళ తల్లి అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లా. ఆ రోజు మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారి మాటలో కూడా చూశాను నేను, విద్యుత్ ఛార్జీలు పెంచవన్నారు. దానికి 15,000 కోట్ల రూపాయలు బాదుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, అది ఆశ్చర్యకరంగా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోయాయి. అన్నిటికంటే ప్రజల్ని పెద్ద మోసకారి మాట ఒకటి చెప్పాడు, ఉచిత ఇసుక. నేను పాత్రికేయ మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికైనా వెళ్ళండి, ఎవరికైనా ఉచితంగా ఇసుక లభించిందా అనేటువంటి మాట అడగండి అని కూడా మీ ద్వారా ప్రజాపక్షాన్ని మనం పనిచేద్దాం. ఎక్కడైనా ఉందా? మీరు ధర నిర్ణయించారు, ఆ ధరకి అక్కడ జరుగుతున్నటువంటి విక్రయానికి వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని ఎవరి ఖాతాల్లోకి వెళ్తుంది? ఆ వ్యత్యాసం ఎవరి ఖాతాల్లోకి వెళ్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీకు తెలియదు, మీరు సత్శీలులు అనుకుంటే మీ నియోజకవర్గాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి వారు చేస్తున్న దోపిడీని అడ్డుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఇది ప్రజాధనం లూటీ కాదా? ప్రజల్ని మోసగించడం కాదా? ఉచితంగా ఇస్తానని చెప్పి ఉచితంగా ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముతున్నటువంటి మీరు ప్రజలను మోసగించడం కాదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. 14లో ఇంకొకటి మన జిల్లాలో చూసాం. ఆ రోజు కాపు